ప్రధానమంత్రి మోదీ గారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి. ప్రపంచవ్యాప్తంగా గోవులు అంతరించిపోతున్నవి. భారతదేశంలో 20% గోవులు ఉన్నాయి. గోమాతలను రక్షించకుంటే ముందు తరాలకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆవు నుంచి సంక్రమించేటువంటి అన్ని పోషక రకాలైనటువంటి విలువలు ఉన్నటువంటివన్నీ కూడా దూరమవుతాయి. చిన్నపిల్లలకు మరి గోమాత పాలే చాలా రక్షణగా ఉంటాయి. అలాంటి గోవుల్ని ఎక్కడ పడితే అక్కడనే నరమేధం చేస్తున్నారు. ఆ గోవుల్ని రక్షించాలంటే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. మోదీ గారు, మీ చేతిలో చట్టం ఉంది. మీరు తలుచుకుంటే ఒక క్షణంలో జరిగే పని. దీన్ని అమల్లోకి తీసుకురండి. భారతదేశంలో ఉన్నటువంటి పశు సంపదను కాపాడే విధంగా చట్టం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఈ గోవులను రక్షించే విధంగా మీరు కనుక ప్రణాళిక చేసి గోవులను జాతీయ జంతువుగా కనుక ప్రకటిస్తే మీరు భగవంతునితో సమానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హిందూ మతమే కానీ, క్రిస్టియన్ మతమే కానీ, ముస్లిం మతమే కానీ, ఏ మతంలో ఉన్నటువంటి పెద్దలైనా కూడా గోవును రక్షించాలని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. గోవును జాతీయ ప్రాణిగా చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇట్టి విషయంపై ప్రభుత్వాలు మీరు సరి అయిన నిర్ణయం తీసుకొని గోవును రక్షించాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి, భువనగిరి కాన్సెప్టెడ్ ఎంపీ, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజయోగి.